అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉండబోతోంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా మనమైతే స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఆ రోజు కట్టిక అమావాస్య. ఆకాశమంతా నల్లటి కంబలు కప్పినట్టుంది. ఒక్క చుక్క కూడా పొడవలేదు. సూదితో పొడిచిన పడినటువంటి చీకటి అంటే ఏంటో ఆ రాత్రిని చూస్తే తెలుస్తుంది. గడియారంలో టైం ఎంతవుతుందో చూసుకుందాం అనుకుంటే చంద్రయ్య కాడ ఎటువంటి గడియారం లేదు. చేతిలో ఉన్న చిన్న కీప్యాడ్ ఫోన్లా ఛార్జింగ్ అయిపోయి అది ఎప్పుడో బంద్ అయిపోయింది. కానీ ఆకాశంలో నక్షత్రాలు తిరుగుడును బట్టి, చుట్టూ అల్లుకున్న చీకటి గట్టితనాన్ని బట్టి అర్ధరాత్రి దాటి 1:30 కావస్తోందని చంద్రయ్యకు తెలిసిపోతూనే ఉంది. చంద్రయ్య వయసు 50 దాటి 5-6 ఉంటుంది. ఒళ్ళంతా కష్టం చేసి నరాలు బయటికి తేలాయి. తలకు చుట్టిన పాత రుమాలు, ఒంటి మీద ఉన్న మురికి బనియన్, మోకాలు దాకా ఎగగట్టిన దోవతి, ఇది అతని రూపం. సాయంత్రం పొద్దుగూగిడినప్పటి సంధి చేలోనే ఉన్నాడు చంద్రయ్య. ఈ మధ్యనే వేసిన వరి చేనుకు నీళ్లు పెట్టాలి. పగలు కరెంట్ సరిగ్గా ఉండట్లేదు. 3 గంటలు ఇస్తే 4 గంటలు తీస్తున్నాడు. అందుకే రాత్రిపూట ఎప్పుడు కరెంట్ ఇస్తే అప్పుడు చేన్లనే ఉండి మడులు మార్చాల్సి వస్తుంది. బోరుబావి కాడ అలా కూర్చొని నీళ్లు పారుతుంటే ఆ నీళ్ల చప్పుడును వింటూ రాత్రంతా గడిపేస్తూ ఉన్నాడు. అంతే, అప్పుడే కరెంటు పోయింది. అక్కడ ఉన్న ఆ డబ్బా టక్మని సౌండ్ చేస్తూ ఆగిపోయింది. బావిలో నుంచి నీళ్లు రావడం బంద్ అయింది. చంద్రయ్య మోకాల మీద చేతులు పెట్టుకొని నిమ్మలంగా లేచాడు. ఒళ్ళంతా నొప్పులు లేస్తున్నాయి. రోజంతా ఎండనక నల్లనక కష్టపడి శరీరం కదా, ఆ మాత్రం నొప్పులు ఉండనే ఉంటాయి. మొలతాడుకు కట్టిన సంచిలో నుంచి అగ్గిపెట్టి తీసి ఒక బీడీ వెలిగించాడు. బీడీ కోసిన ఎర్రటి నిప్పు కనిక ఆ చీకట్లో చిన్నగా మెరిసింది. ఒక పొగ పీల్చి అలా పైకి వదిలాడు. ఇక ఇంటి ముఖం పడితే మంచిది, పొద్దుగూకిన కాడ నుంచి ఒళ్ళు హోనమైపోయింది అని తనలో తానే అనుకున్నాడు చంద్రయ్య. భుజం మీద పాత గడ్డపారను పెట్టుకున్నాడు. ఇంకో చేతిలో నీళ్ల సీసా. చేలో నడుస్తున్నప్పుడు పాములు గిట్ల అడ్డం వస్తే కొట్టడానికి వీలుగా ఉంచుకునే ఒక లావుపాటి కర్ర తీసుకున్నాడు. తన చేను గట్టు దిగి పక్కన ఉన్న పెద్ద బాట వైపు అడుగులు వేశాడు. ఆ బాట ఊరిలోనికి పోయే మెయిన్ మట్టి రోడ్డు. చుట్టూ ఉన్న పొలాలు చాలా గంభీరంగా ఉన్నాయి. గాలి కూడా ఎటూ కదలడం లేదు. చెట్ల ఆకులు అస్సలు కదలట్లేదు. అడపా తడపా ఎక్కడో దూరాన కుక్కలు మురిగే చప్పుడు, అవి తప్ప చుట్టుపక్కల ఎలాంటి శబ్దాలు లేవు. చంద్రయ్య తన కాళ్ళ కింద నలుగుతున్న మట్టి చప్పుడును వింటూ చాలా నిదానంగా నడుస్తూ ఉన్నాడు. అతనికి భయమంటే ఏంటో తెలియదు. ఈ పొలాలు, ఈ బాటలు అతనికి చిన్నప్పటి నుంచి అలవాటే. రాత్రిపూట ఎన్నోసార్లు ఒంటరిగా తిరిగాడు. కానీ ఈ రాత్రి ఎందుకో వాతావరణం చాలా బరువుగా అనిపిస్తోంది. నడుస్తుంటే కాళ్ళు ముందుకు పడనట్టు, ఎవరో వెనుక నుండి లాగుతున్నట్టు అతనికి అనిపిస్తూ ఉంది. ఊరి పొలిమేర రావడానికి ఇంకా 1/2 మైలు దూరం ఉంది. ఆ దారి మధ్యలో ఒక పాత రేగు చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చాలా ఏళ్ళ నాటిది. దాని కొమ్మలు రోడ్డు మీదకి వంగి ఉండి పగలు కూడా అక్కడ చీకటిగానే ఉంటుంది. చంద్రయ్య ఆ చెట్టు వైపు అడుగులు వేయసాగాడు. చంద్రయ్య అలా నడుస్తూ నడుస్తూ రేగు చెట్టుకు ఓ 100 గజాల దూరంలో ఆగాడు. బీడీ ముక్కను కింద పడేసి కాలుతో నొక్కేశాడు. చీకట్లో బాగా కళ్ళు రెక్కించి చూశాడు. ఆ రేగు చెట్టు నీడన రోడ్డు పక్కన ఏదో పెద్ద ఆకారం నిలబడి ఉన్నట్టు అనిపించింది. చంద్రయ్య అడుగులు కొంచెం నెమ్మదించాయి. చేతిలో ఉన్న కర్రను గట్టిగా పట్టుకున్నాడు. ఎవరిదా కాడా అని తనలో తాను అనుకుంటూ గట్టిగా అడిగాడు. చంద్రయ్య అతని గొంతులో ఆ ప్రతిధ్వన గట్టిగా వినిపించింది. అటువైపు నుండి ఎటువంటి సమాధానం రాలేదు. చంద్రయ్య నిమ్మలంగా ముందుకు నడిచాడు. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ ఆకారం ఏందో స్పష్టంగా తెలియసాగింది. అది ఒక ఎడ్ల బండి. పాతకాలపు చెక్క చక్రాల
పెద్ద ఎడ్ల బండి అది. దానికి 2 బలమైన తెల్లటి ఎడ్లను కట్టి ఉంచారు. కానీ విచిత్రం ఏంటి అంటే ఆ ఎడ్లు కదలకుండా అలానే నిలబడి ఉన్నాయి. సాధారణంగా ఎడ్లు నిలబడితే తోకనైనా ఊపుతాయి, లేదా చెవులనైనా సరే ఆడిస్తూ ఉంటాయి. వాటి మెడలో ఉన్న గంటలు చిన్నగానైనా మోగుతాయి. కానీ ఆ 2 ఎడ్లు అస్సలు కదలట్లేదు. ఏవో బొమ్మల్లాగా నిశ్చలంగా నిలబడి ఉన్నాయి. ఆ ఎడ్ల కళ్ళు మాత్రం చీకట్లో చిన్నగా మెరుస్తున్నాయి. ఓ ముసలైనా, ఎవరు నువ్వు? ఈ నడిరాత్రిగాడ ఇక్కడ బండాపు కూర్చున్నావు? ఏ ఊరికి పోవాలి అని అడిగాడు చంద్రయ్య. అతని ప్రశ్నలు నేరుగా ఉన్నాయి. ఆ ముసలైన నెమ్మదిగా తలెత్తాడు. కానీ ముసుగు తీయలేదు. ఆ ముసుగు లోపల నుంచి చాలా బొంగురుగా గంభీరంగా ఉన్న గొంతుతో సమాధానం వచ్చింది. ఆ గొంతు వింటుంటే చాలా ఏళ్ల నుంచి ఆరిపోయిన వ్యక్తి మాట్లాడుతున్నట్టు ఉంది. ఊరి అవతలికి పోవాలి నాయనా, నడవలేక ఇక్కడ ఆగాను. ఎడ్లు కూడా బాగా అలసిపోయాయి. నువ్వు కూడా ఊరికే కదా పోయేది? రాత్రి అంతా పనిచేసి బాగా అలసిపోయినట్టు ఉన్నా. రా, బండెక్కు. చాలాసేపటి నుండి నేనైతే ఆగాను. ఇప్పటికి ఎడ్లు కూడా బాగా సేదదీరినట్టు ఉన్నాయి. బండెక్కు, నిన్ను ఊరి ముందర దించిపోతాను అని అన్నాడు ఆ ముసలైన. చంద్రయ్య ఒక క్షణం ఆలోచించాడు. నిజమే, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలంటే ఇంకా చాలా దూరం నడవాలి. సరే, ఊరి పెద్ద మనిషే కావచ్చు, పక్క ఊరి నుంచి వస్తున్నాడేమో అని అనుకున్నాడు. అయినా నాకేం భయం, ఆ ఊర్లో పుట్టి పెరిగినోణ్ణి అని అనుకున్నాడు. సరే ముసలైన, ఊరి ముందర గూడెంకాడ దించితే చాలు అంటూ చంద్రయ్య బండి వెనుక వైపుకు మెల్లగా నడిచాడు. బండి ఎక్కడం పెద్ద కష్టమేం కాలేదు. బండి మీద పాత గోనె సంచులు, ఎండుగడ్డి పరిచి ఉన్నాయి. చంద్రయ్య తన గడ్డపారను కర్రను పక్కన పెట్టుకొని ఆ గోనె సంచుల మీద నిమ్మలంగా సర్దుకొని కూర్చున్నాడు. తోలు ముసలైన, ఎక్కినా అని చంద్రయ్య అన్నాడు. ముసలైన నోటితో ఒక వింత చప్పుడు చేశాడు. ఎడ్లను నడపడానికి కొట్టే చప్పుడు లాంటిదే, కానీ అది చాలా లోతుగా ఉంది. బండి కదిలింది. కానీ బండి కదిలిన క్షణం నుంచి చంద్రయ్యకు ఏదో తేడాగా అనిపించసాగింది. ఏ ఎడ్ల బండి నడుస్తూ ఉన్నా సరే రోడ్డు మీద ఉన్న గుంతలు, రాళ్లకు బండి ఎగురుతుంది. కటకటమంటూ చెక్క చక్రాల చప్పుడు వస్తుంది. ఎడ్ల మెడలో ఉన్న గంటలు గనగనమంటూ మోగుతాయి. కానీ ఈ ఎడ్ల బండి నడుస్తుంటే అసలు ఎటువంటి చప్పుడు లేదు. సరిగ్గా గమనించాడు చంద్రయ్య. బండి చక్రాలు మట్టి రోడ్డు మీద తిరుగుతున్నాయి, కానీ ఒక్క ఇసుక రేణువు కదిలిన చప్పుడు కూడా లేదు. ఎడ్ల కాళ్ళు నేల మీద పడుతున్నాయి, కానీ గిట్టెల చప్పుడు మాత్రం అస్సలు రావడం లేదు. గంటలు ఊగుతున్నాయి, కానీ వాటిలో నుంచి ఎటువంటి శబ్దమూ రావడం లేదు. అంతా ఏదో గాల్లో తేలుతున్నట్టు సాగిపోతూ ఉంది. చంద్రయ్య గుండెల్లో చిన్నగా అనుమానం, భయం ముడిపడటం మొదలైంది. చేతిలో ఉన్న కర్రను గట్టిగా పట్టుకున్నాడు. ముసలైనా, నీది ఏ ఊరు అని అడిగినా కదా, చెప్పలేదు అని అడిగాడు చంద్రయ్య. ఈసారి అతని గొంతులో కొంచెం భయం ఉంది. ముసలైన వెనక్కి తిరగలేదు. బండి తోలుతూనే ఉన్నాడు. అతని చేతిలో ఉన్న మూలకోల, అంటే ఎడ్లను తోలే కర్ర కూడా చాలా పాతదిగా ఎండిపోయినట్టు ఉంది. నాది ఈ ఊరే నాయనా, కాకపోతే చాలా ఏళ్ళ కిందటి మాట. నువ్వప్పుడు చిన్న పిల్లోడువు కావచ్చు అని చాలా నిమ్మలంగా ఆ ముసలాయన అన్నాడు. చంద్రయ్య మనసులో లెక్కలు వేసుకుంటున్నాడు. చాలా ఏళ్ళ కిందట మన ఊర్లో ఇలాంటి బండి ఎవరికి ఉండేదే? అసలు ఈ ముసలైన మాటలు చాలా వింతగా ఉన్నాయి అని అనుకున్నాడు. బండి ముందుకు సాగుతోంది. దారికి ఇరువైపులా ఉన్న పొలాలు వెనక్కి వెళ్తున్నాయి. కానీ చంద్రయ్య గమనించాడు, బండి వెళ్తున్న వేగం సాధారణ ఎడ్ల బండి వేగం కంటే చాలా ఎక్కువగా ఉంది. అయినా కూడా ఏ శబ్దమూ లేదు. కొంత దూరం వెళ్ళాక చంద్రయ్య చుట్టూ చూశాడు. ఇక్కడికి వస్తే ఊరి మొదటి ఇల్లు కనిపించాలి. గూడెం కాడ ఉండే కుక్కలు మొరగాలి. ఇళ్లలో లైట్లు లేకపోయినా ఆకృతులైనా తెలియాలి. కానీ ఇవేమీ కనిపించడం లేదు. ఇళ్లకు బదులు పెద్ద పెద్ద చింత చెట్లు, ముళ్ళ పొదలు కనిపిస్తున్నాయి. దారి పక్కన ఉన్న ఒక పాత పాడుబడిన బావి కూడా కనిపించింది. అది ఊరి లోపలికి వెళ్ళే దారిలా లేదు.
అది ఊరి అవతల ఎవరు వెళ్ళని పాత తోట వైపు వెళ్ళే దారి. ఆ తోట వైపు ఊరి జనాలెవ్వరు రాత్రిపూట అస్సలు వెళ్ళరు. అక్కడ పూర్వం కలరా వచ్చి చనిపోయిన వాళ్ళను పూడ్చిపెట్టారని పెద్దలు చెప్తారు. ఓయ్ ముసలైనా, బండిని ఎటు తోలుతున్నా? ఊరి వెనకాలే ఉండిపోయింది. ఇది తోటదారి కదా, బండాపు, నేను దిగిపోతాను అని చంద్రయ్య అన్నాడు. కానీ ముసలాయన బండి ఆపలేదు. ఎడ్లు ఇంకా వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాయి. అయినా ఆ గంటల చప్పుడు లేదు, ఆ చక్రాల చప్పుడు లేదు. అంతా ఒక భీతి గొల్పించే నిశ్శబ్దంలా సాగుతోంది. చంద్రయ్యకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. తను ఎక్కింది మామూలు బండి కాదు, ఈ కూర్చున్నాడు మామూలు మనిషి కాదని. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అర్ధరాత్రి చలిలో కూడా భయంతో నరాలు బిగుసుకుపోయాయి. బండి ఆపమంటున్నా వినబడట్లేదా అని అరుస్తూ చంద్రయ్య బండి మీద మోకాల మీద నడుచుకుంటూ ముందుకు జరిగాడు. ఆ ముసలైన భుజం పట్టుకొని బండిని ఆపించాలని అతని తాపత్రయం. చంద్రయ్య చెయ్యి చాచి ఆ ముసలైన అంగీ భుజం మీద పెట్టాడు. ఆ క్షణంలో చంద్రయ్యకు చేతికి తగిలిన స్పర్శ మనిషి శరీరంలా లేదు. అది కేవలం బట్టల కింద ఉన్న కొన్ని ఎండు కర్రలు లేదా ఎముకల కుప్పలా అనిపించింది. విపరీతమైన చల్లదనం అతని చేతి గుండా గుండెను తాకినట్టు అనిపించింది. సరిగ్గా అప్పుడే ఆ ముసలైన నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. చాలా నిదానంగా మెడను తిప్పాడు. తలకు ఉన్న పాత రుమాలు ముసుగు కొద్దిగా పక్కకు తప్పుకుంది. ఆ చీకట్లో బండి కొసన ఉన్న చిన్న కాంతిలో చంద్రయ్యకు ఆ ముఖం కనిపించింది. అక్కడ మనిషి ముఖం లేదు, మాంసం లేని, చర్మం లేని ఒక భయంకరమైన తెల్లటి మనిషి పుర్ర ఉంది. ఆ పుర్ర కళ్ళ స్థానంలో భయంకరమైన నిప్పు కణికలు ఉన్నాయి. ఆ కళ్ళు చంద్రయ్య వైపే చూస్తున్నాయి. ఆ పుర్రె దవడలు విచ్చుకొని వింతగా నవ్వుతున్నట్టు ఒక రూపంలా ఉంది. ఊరి అవతలికి పోవాలి అన్నావు కదా నాయనా, నీ దారి అయిపోయింది రా అని ఆ పుర్రె నోరు కదల్చకుండానే ఆ బొంగురు గొంతు వినిపించింది. ఆ భయంకరమైన రూపాన్ని అంత దగ్గరగా చూసేసరికి చంద్రయ్య గుండె ఆగిపోయినంత పనైంది. నోటి నుంచి కేక వేద్దామనుకున్న గొంతు పెగలట్లేదు. ప్రాణభయం అంటే ఏంటో ఆ క్షణంలో తెలిసొచ్చింది. తన చేతిలో ఉన్న కర్రను, గడ్డపారను అక్కడే వదిలేసి అస్సలు ఆలోచించకుండా బండి వెనుక నుంచి కిందకు దూకేశాడు. బండి చాలా వేగంగా వెళ్తుండడంతో చంద్రయ్య కింద పడగానే రోడ్డు మీద దొర్లుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న ముళ్ళ పొదల్లో పడ్డాడు. రాయి రప్పలు తగిలి ఒళ్ళంతా గీసుకుపోయింది. మోచేతులు, మోకాళ్ళు పగిలిపోయి రక్తం రాసాగింది. కానీ ఆ నొప్పులు అతనికి ఏం తెలియడం లేదు. ప్రాణాలు దక్కించుకోవాలనే ఒకే ఒక్క తపన పొదల్లో నుంచి నెమ్మదిగా తలెత్తి రోడ్డు వైపు చూశాడు. అక్కడ రోడ్డు మీద ఏ ఎడ్ల బండి లేదు, ఏ ముసలైనా లేడు. ఆ 2 ఎడ్లు లేవు. అంతా శూన్యం. కేవలం గాలిలో ఒక రకమైన చల్లదనం మాత్రమే ఉంది. చంద్రయ్య భయంతో వణుకుతూ చుట్టుపక్కల చూశాడు. తను ఎక్కడ ఉన్నాడో గమనించడానికి ప్రయత్నించాడు. చుట్టూ పాత సమాధులు, విరిగిపోయిన బండలు, పిచ్చి మొక్కలు ఉన్నాయి. అది ఆ తోట కాదు, అది ఊరి చివర ఎప్పుడో వదిలేసిన ఒక పాత శ్మశానం. తను సరిగ్గా ఒక పాత సమాధి ముందర ఉన్న మట్టిలో పడి ఉన్నాడు. దూరంగా, చాలా దూరాన ఆ పాత రేగు చెట్టు వైపు నుంచి ఒక ఎడ్ల బండి వెళ్తున్నట్టు, చాలా సన్నగా గాలిలో కలిసిపోతున్నట్టు ఒక శబ్దం వినిపించింది. అది మళ్ళీ ఎవరినో ఎక్కించుకోవడానికి ఆ పొలిమేర రేగు చెట్టు కాడికి పోతున్నట్టు చంద్రయ్య కనిపించింది. చంద్రయ్యకు అక్కడి నుంచి లేచే ఓపిక అస్సలు లేదు. భయం అతని శరీరాన్ని నిర్జీవంగా మార్చేసింది. ఆ రాత్రి ఆ శ్మశానంలోనే, ఆ సమాధి పక్కనే స్పృహ తప్పి పడిపోయాడు. తెల్లారినాక ఊరి జనాలు అటుగా వెళ్తుంటే చంద్రయ్య పొదల్లో పడి ఉండడం చూసి లేపి ఇంటికి తీసుకుని వచ్చారు. ఇంటికి తెచ్చిన వారం రోజుల దాకా చంద్రయ్యకు విపరీతమైన జ్వరం అస్సలు తగ్గలేదు. కళ్ళు తెరిచి ఎవరిని చూడలేదు. నోటి నుంచి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. కేవలం చేతులు ఊపుతూ ఏదో బండి వస్తోందని సైగులు చేసేవాడు. ఆ తర్వాత చంద్రయ్య కోలుకున్నాడు. కానీ ఇప్పటికీ ఆ అమావాస్య రాత్రి వస్తే ఊరి పొలిమేర దారి వైపు కన్నెత్తి కూడా చూడడు. ఆ ఆఖరి బండి ఇప్పటికీ ఎవరి కోసమో తిరుగుతూనే ఉందని ఆ ఊరి జనాల నమ్మకం. అప్పట్లో ఎవరో ఒక ఆయన ఎడ్ల బండి మీద అటువైపుగా వెళ్తున్నప్పుడు
అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయాడని అప్పటి నుండి ప్రతి అమావాస్య రోజు రాత్రి అతను అలానే తిరుగుతూ ఉంటాడని ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటారు. అంతే, అప్పటి నుండి ఇంకెప్పుడు కూడా చంద్రయ్య అమావాస్య రోజు అస్సలు వెళ్ళలేదు. ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దెయ్యాలదారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.